కలవాలనిపిస్తుందిరా. డేవిడ్, టోనీ బాడీ దొరకలేదు, క్రిమేట్ చేశారు. పెయిన్ గా ఉందా? ఇది కాదురా పెయిన్. మన బ్లడ్ తో పుట్టిన కొడుకు చచ్చి వాడి చివరి చూపు దొరకకుండా ఉంటుంది చూడు, అదిరా పెయిన్. నా కొడుకును చంపినా నా కొడుకుని చంపేదాకా మనశ్శాంతి ఉండదురా. పదండ్రా వాడిని వేసేద్దాము. వాడిని చంపడం అంత ఈజీ కాదు డేవిడ్. ప్లానింగ్ లేకుండా పోలీస్ వాడిని అటాక్ చేయడం కరెక్ట్ కాదు. ప్లానింగ్ తొక్క. మనం ఏమన్నా పిక్నిక్ వెళ్తున్నామా? ఇంకా ఆలోచిస్తూ కూర్చోడానికి వాడు చంపింది అడ్రస్ లేని వాడిని కాదు, జేమ్స్ తమ్ముడిని. ఇలా ఆవేశపడే టోనీ పోయాడు. ఈసారైనా జాగ్రత్త పడిపోతే మనం అందరం పోతాం. వాడి సంగతి నాకు వదిలే డేవిడ్, నేను చూసుకుంటాను. వాడిని చంపే ఛాన్స్ నీకే వదిలేస్తున్నాను. వాడి డెడ్ బాడీ చూసేంత వరకు ఈ డేవిడ్ హైదరాబాద్ లోనే ఉంటాడు. డేవిడ్ ఆవేశం చూస్తుంటే అర్జున్ని చంపిగాని ఇక్కడి నుంచి వెళ్లేలా లేడు. తమ్ముడిని కాపాడుకోవాలంటే డేవిడ్ని డైవర్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి. బాయ్, అర్జున్ నీకు తమ్ముడు అంటే నాకు కూడా తమ్ముడు లాంటోడే. మన ప్రాణాలను అడ్డేసైనా తమ్ముడు ప్రాణాన్ని కాపాడుకుందాం బాయ్. మాఫియా మీద స్పెషల్ ఆపరేషన్ జరుగుతుందని మీ అందరికీ తెలుసు, కానీ ఆ ఆఫీసర్ గురించి ఎవరికీ తెలీదు. అతనెవరో కాదు, మిస్టర్ అర్జున్. ఇన్ని రోజులు అండర్ కవర్ లో ఉన్న సిఐ అర్జున్ ని ఏసీపీగా ప్రమోట్ చేస్తుంది. సొసైటీ హెల్తీగా ఉండాలంటే ఇలాంటి ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. ఆల్ ది బెస్ట్ అర్జున్. థ్యాంక్ యూ సార్. వన్ క్వశ్చన్. మాఫియా డాన్ డేవిడ్ కొడుకుని చంపేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాధపడుతున్నాను. అదేంటి సార్? కొడుకు మాత్రమే పోయాడు, ఆ డేవిడ్ ఉన్నాడు కదా, వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీస్. సార్, మీరు అసెంబ్లీలో నిద్రపోతున్నారని మీ పెన్ టాక్ వినిపిస్తుంది. దీనిపై మీ కామెంట్? సారీ, నో మోర్ క్వశ్చన్స్. మీరు మూడు చూస్తే బాగుంది, పాపం టైం. ఇవన్నీ ఎవరి గారా? మన ఇంటికి గెస్ట్లు వచ్చారు బావా. గెస్ట్లా? ఎస్. నాకు తెలియకుండా నా ఇంటికి ఎవరు వచ్చారా? వాట్ ప్లెజెంట్ సర్ప్రైజ్ డేవిడ్. ఎప్పుడు వచ్చావు? డేవిడ్, మన టోనీ బాబు చనిపోయాడని తెలిసి 3 రోజులుగా నిద్రపోలేదు తెలుసా? కొడుకు మాత్రమే పోయాడు, ఆ డేవిడ్ ఉన్నాడు కదా, వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీస్. మైక్ ముందు పెడితే చాలు కామెంటేటర్లా ఓ రెచ్చిపోతాం. ఇప్పుడు చూడు పూల తీరింది. అమ్మ తోడు డేవిడ్, నాకు రెండంటే రెండే భయం. ఒకటి మీడియా, 2 మాఫియా. దాని ముందు నిజాలు చెప్పలేను, మీ ముందు అబద్ధాలు చెప్పలేను. మాఫియా మీడియా అంటే భయపడతావు, డేవిడ్ అంటే భయం లేదా? ఇతను నన్ను పక్కదారి పట్టిస్తున్నాడు డేవిడ్. పాండే, నీ దొంగ ఏడుపులు తెలుసు, నువ్వు తీయించిన కడుపులు తెలుసు. నా కొడుకును చంపిన ఏసీపీ గారిని చంపేదాకా నేను ఈ సిటీ నుంచి వెళ్ళను. విత్ ప్లెజర్ డేవిడ్. అప్పటిదాకా నీ ఇంట్లోనే ఉంటాం. ఇక్కడ సేఫ్టీ లేదు డేవిడ్. మీకు కావాలంటే 5 స్టార్ హోటల్ బుక్ చేస్తాను. అవును, కన్ఫర్మ్ గా మమ్మల్ని కూడా బుక్ చేస్తావు. ఏ పాండే, ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? హోమ్ మినిస్టర్ హోమ్ కన్నా సేఫ్టీ అక్కడ. నా వైఫ్ రా, నా వైఫ్ మీద చేస్తావు ఏంటి? చేయి. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? బాబీజీ, నేనేమైనా చేసినా? బాబీజీ స్వీట్ బాబీజీ. బాబీజీ నమస్తే. చెయ్ బాబీజీ లోపల తీసుకెళ్ళండి రా. బాబీజీ, మంచి చాయ్ పెట్టవా? షుగర్లెస్. డేవిడ్, మాఫియా మా ఇంట్లో ఉందని తెలిస్తే నాకు చెంచల్ కూడా జైల్లో రూమ్ వేస్తారు. జనం నా మొహం మీద ఉమ్మేస్తారు. డేవిడ్ ప్లీజ్, అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. ఏ పాండే, ఇదేంటో తెలుసా? హాంకాంగ్ లో నీ డర్టీ పిక్చర్. నువ్వు పిక్చర్ లో యాక్ట్ చేసావా? ఎప్పుడే షూటింగ్ వచ్చామని కదా. టెలిఫిల్మ్ కాదు బే, నీ బావ నటించిన గలీజ్ ఫిలిం. స్టేట్ మొత్తం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. హోమ్ మినిస్టర్ కదా, కలెక్షన్స్ అదిరిపోతాయి. సార్, నైజాం డేట్స్ నాకు ఇప్పించండి సార్. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని తెర మీదకి తెచ్చి నేను కన్నుమరుగు చేయకండి. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నా ఇంట్లోనే ఉండండి. ఫుల్ సెక్యూరిటీ కనీసం మా సాటిలైట్ రైట్స్ ఇప్పిస్తే. రైట్స్ నేను ఇప్పిస్తాను, రావే.
హలో, నాకు ఆ రోజే తెలుసు ఏదో ఒక రోజు నా కోసం నువ్వు ఇలా వెయిట్ చేస్తావని. అయినా మీ మగాళ్ళ మైండ్ ట్యూబ్ లైట్ లాంటిది, కొంచెం లేట్ గా వెలుగుతుంది. అందుకే నాలాంటి అమ్మాయికి నో చెప్పేటప్పుడు ఓసారి ముందు వెనుక బాగా చూసి డిసైడ్ చేసుకోవాలి. ఆ దేవుడు వచ్చి రికమెండ్ చేసినా నిన్ను మాత్రం నేను ఎక్స్క్యూజ్ చేయను. నో వే. దీని ఓవర్ యాక్షన్ తో చచ్చిపోతున్నాను రా బాబు. పాపమే, తను అలా వెయిట్ చేస్తుంటే జాలేస్తుంది. హైదరాబాద్ లో మంజీరా వాటర్ వచ్చినప్పుడే పట్టుకోవాలి. నాలాంటి మంచమ్మాయి దొరికినప్పుడే లైన్ లో పెట్టుకోవాలి. లేట్ చేస్తే ఇదిగో ఇలాగే వెయిట్ చేయాల్సి వస్తుంది. గీత, ఒకసారి నీతో మాట్లాడాలి. హలో, ఎవరు నువ్వు? 2 days నుంచి చూస్తున్నాను. ఏంటి ప్రాబ్లం? మా అన్న ఎవరో తెలుసా? ఏసీపీ. నీ గురించి ఒక్కసారి మా అన్నయ్యకి చెప్తే ఇక్కడే కాదు ఇంకెక్కడా కనిపించవు. మైండ్ ఇట్. ఏమైపోయావన్నయ్య? ఒక్కసారైనా ఇంటికి రావాలనిపించలేదా? నా బ్యాడ్ లక్ రా. రావాలని ఉన్నా రాలేని పరిస్థితి నాది. పదన్నయ్య, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు నాన్న నిన్ను చూస్తే చాలా సంతోషపడతారు. నన్ను చూసి సంతోషపడడానికి నాన్న దృష్టిలో నేను తప్పోలేదురా. చనిపోయాను. మరి నువ్వు ఇంటికి రావా? అమ్మని. ఏయ్ రాధిక, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏంటిదంతా? ఎవరు మీరు? బయట కుర్రాళ్ళు గల్లీ కప్పుడు ఖాళీగా తిరుగుతున్నట్టే వాళ్ళలో ఎవరినో ఒకరిని తగులుకోకుండా దీని బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడే. కోర్తని ఏ యాంగిల్ లో చూసినా నీకంటే ఇది కత్తిలా ఉంటుంది. దీని కాదని నిన్నెలా ఓకే చేస్తాడే? ఏం మాట్లాడుతున్నారు? ఏయ్, రాధిక ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. తనని కాదని నువ్వు మధ్యలో తన్నుకు పోవాలని చూసావు అనుకో, నీ ఫేస్బుక్ లో కూడా కనిపించదు. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నిన్న ఆఫీస్ బయట కోల్గేట్ యాడ్ లో అనుష్క లాగా ఈయన పళ్ళికలించి హక్ చేసుకున్నావుగా, ఆ కట్అవుట్ రైట్స్ అని నావే. విల్ యూ స్టాప్ ఇట్? తను మా అన్నయ్య. అన్నయ్య సారీ బంగారం, సారీ. సిస్టర్ అని తెలియక సిస్టమ్ పగలగొట్టాం. ఇక నుంచి మన రిలేటివ్స్ రా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఓకే, బాయ్. అబ్బాయి బాగున్నాడు రా. పేరేంటి? సందీప్ అన్నయ్య. యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు. ఇలాంటి గుడ్ న్యూస్ విని చాలా రోజులు అవుతుందమ్మా. రేయ్, పెళ్ళంటే హ్యాపీగా ఉండాలి కానీ అంత డల్ గా ఉన్నావేంటి? ఈ పెళ్లి నువ్వు దగ్గరుండి జరిపిస్తావనుకున్నాను, కానీ నువ్వు రాలేవు కదన్నయ్య. నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను, దగ్గరుండి జరిపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు. ఏందన్నా ఇటు తీసుకొచ్చినావు? చెప్తా నా గుండెబే. అబ్బే, ఐస్ క్రీమ్ ఏంది సప్పగా ఉంది? ఐస్ క్రీమ్ కాదు సార్, ఇది ఫేస్ క్రీమ్. యాపిల్స్ లేవా? లేవు. మొత్తం రూపురేఖలు మార్చేసినావనా? ఇంతకి ఆడిపోతున్నామన్నా మనం. చెల్లెలి షాదీకి పోతున్నాం రా. రేయ్, చెప్పింది గుర్తుందిగా? ఇట్ టు జెడ్ ఎవ్రీథింగ్ టేక్ కేర్ అనా. ఓకే. అరే, కేరింగ్ అంటూ స్టీరింగ్ ఇప్పారండి బే. ఎదురుగా డేంజర్ జోన్ ఉందన్న. మీ గెటప్ మారింది కానీ మైండ్ సెట్ మారలా. తిరుగుండ్రా. వీఆర్ ఫ్రమ్ టెంపుల్ టైమ్స్. బాబీ రాలేదా? అదే దుబాయ్లో మ్యారేజ్ ఈవెంట్ ఉంటే వెళ్ళాడు, మమ్మల్ని పంపించాడు. ఓకే, కమిన్. గుర్తుపట్టలేదు.
ఎవర్రా వీళ్ళంతా? వెడ్డింగ్ ప్లానర్స్ నాన్న. అంటే అతిథుల్ని ఆహ్వానించడం దగ్గర నుంచి అప్పగింతల వరకు మేమే చూసుకుంటాం. ఇంటిని డెకరేట్ చేస్తాం, ఇంట్లో వారికి షాపింగ్ చేస్తాం, అందరికీ మర్యాదలు చేస్తాం, అవసరాలు తీరుస్తాం. మీరు అలా కండువా భుజాన్ని వేసుకుని కూర్చోండి సార్, మీ పనులన్నీ మా భుజాన వేసుకుంటాం. అతిథులు, ఆత్మీయులు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇరుగువాళ్ళు, పొరుగువాళ్ళు, ఎవరి నోట ఏ మాట రాకుండా ఈ పెళ్లిని ధూమ్ధామ్గా జరిపిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పెళ్లిని చూడటానికి వచ్చిన వాళ్ళ దిల్ దిలాయించాలా, దిమాగ్ ఫిరాయించాలా. అన్న ఆల్రౌండర్. ఏంటో ఇది వరకు పెళ్లి అంటే కావాల్సిన వాళ్ళంతా తలకు చేసి జరిపించేవారు. అదే ఇప్పుడు పరాయి వాళ్ళు చేస్తున్నారు. అన్న పరాయాడు కాదు. నేను ఏ పెళ్ళైనా సొంత మనిషిలా జరిపిస్తాను కదండి, అందుకనే వాడు జస్ట్ నోరు జారాడు. రోజులు మారిపోయారు రాఘవ. ఇప్పుడు పెళ్లిళ్ళు పంతుడు లేకపోయినా జరుగుతున్నాయి కానీ వెడ్డింగ్ ప్లాన్ లేకుండా జరగట్లా. కరెక్ట్ గా చెప్పారు బాబాయ్. బాబాయ్ నువ్వేంటయ్యా ఏదో కలుపుకోలు మనిషి అనుకున్నా కానీ ఇలా కలిపేసుకుంటావు అనుకోలే.